దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ మూడవ దిన శ్రమల ధ్యాన సహవాసమునకు లెంట్ డేస్కి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. పాటున వచ్చు సునాను నీ పాద సన్నిధికి ఓ రక్షక, ఎన్న శక్యముగాని పాపములన్నీ మోపుగా వీపుపై పడి ఉన్న విడనడలేక తోటిలుచున్నవాడను నన్ను దయగను. ఉనా పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధికి ఓ రక్షక, కారుణ్యానిధి యేసు నా రక్షక, నీ శరీర రక్తము చిందుట పూరిదయతో నన్ను నీదరి చేరరమ్మని పిలుచుటయని కారణపు నీ ప్రేమ ఇదే, మరి వేరే హేతువు లేదు నాయడ. ఉనా పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధికి ఓ రక్షక, నీ వాగ్దాతము నమ్మి నీపై భారము పెట్టి జీవా మార్గము కంటిని, కేవలం బగు ప్రేమ చేతను నీవు నన్ను క్షమించి చేకొని భవశుద్ధిని నర్చి సంతోషావసరముల నిడుదువని ఇదే. ఉనా పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధికి ఓ రక్షక. కృపగల తండ్రి, మన జీవితాలు పరిశుద్ధపరచుటకు దేవుని దయా సంకల్పంలో దాగి ఉన్న మేలును మనం అనుభవించుటకు ఆయన చేసిన అన్యాయపు తీర్పులలోని పాలిభాగము యేసు ప్రభువారిని అన్యాయస్తుడిగా అర్ధరాత్రి వేళ తీర్పులు తెచ్చిన అన్యాయపు తీర్పులు, యెరూషలేము పురవీధులలో ఆయనని మన పాపపు నడక నిమిత్తం నడిపించిన నడక, ఆయన శరీరము దున్నబడిన విధానం, నలుగుకొట్టబడిన యేసు ప్రభువా, శిలువలో వేలాడుచున్న యేసు ప్రభువారు శిలువ మరణము, భూస్థాపన, పునరుత్థానములను జ్ఞాపకం చేసుకుంటూ ఇక శ్రమల దినాల్లో నీ కొరకు నా కొరకు మన కొరకు ప్రభువు వహించిన యొక్క శ్రమానుభవమును ఆశీర్వాదంగా మనం మార్చుకున్నట్టుకు ఏర్పరిచిన యొక్క ఆధ్యాత్మిక వసంతం, పాత స్థితిని రూపుమాపుకొని నూతనత్వంలోనికి వెళ్ళుటకు ప్రభు నీకు ఇచ్చిన దయాళుత్వం, ప్రభు చేతికి నిన్ను నీవు అప్పగించుకున్నట ఈ మూడవ దిన సహవాసమునకు మిమ్మల్ని ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. ప్రభు కృప మీకు తోడై నడిపించునుగా. ప్రియులరా, గమనించండి, నిర్గమాకాండము 10వ అధ్యాయం 23వ వచనం. నిర్గమాకాండము 10వ అధ్యాయం 23వ వచనం. ది బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 10 verses 23. 3 దినములు ఒకరిని ఒకడు కనుగొనలేదు, ఎవడను తానున్న చోటు నుండి లేవలేకపోయేను. అయినను ఇశ్రాయేలీలందరికీ వారి నివాసములో వెలుగుండెను. చరిత్రలో జరిగిన గొప్ప వింత, గొప్ప సంఘటన, జరిగిన సత్యం, రాజైన ఫరో దినములలో ఇశ్రాయేలీయుల ప్రజల పక్షమున ప్రభు జరిగించిన వెలుగు కార్యం. ప్రియులరా, ఈ ఇశ్రాయేలీయుల యొక్క పరిస్థితి, యాకోబు సంతానమై ఉన్నారు, ప్రత్యేకపరచబడి ఉన్నారు. ప్రత్యేకపరచబడిన యొక్క సంతానం ఐగుప్తులకు వెళ్ళి అక్కడ లోకానుసారమైన జీవితమును ఐగుప్తుల యొక్క అలవాటు పడిపోయారు, ప్రభువుని మర్చిపోయారు. శ్రమలు విస్తరించినాయి, బాధలు ఎక్కువైపోయినాయి, కష్టములు, నష్టములు, ఇరుకులు, ఇబ్బందుల్లో కూరుకుపోయారు. అయితే
ఇప్పుడు మరలా జీవము గల దేవదేవుణ్ణి తండ్రిని జ్ఞాపకం చేసుకుంటూ రక్షణార్థమైన కుమారుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టారు. నీ జీవితంలో కూడా ఈ ప్రార్థనా జీవితం ఉన్నట్లయితే నీకున్న సంఖ్యలు, నీకున్న ఇరుకులు, నీకున్న ఇబ్బందులు, నీకున్న కష్టము, నష్టము, అసమాధాన స్థితి, బానిసత్వము నుంచి, దాస్యత్వము నుంచి ఈ విడుదల పొందుటకి పాపం అనే సంఖ్యల నుంచి, బంధకముల నుంచి విడిపించబడే సమయం, ఆధ్యాత్మిక వసంతం. ప్రతివారు తన సిలువనెత్తుకొని మోసే మధురమైన దినములు. వాక్యం స్పష్టం. ప్రభువుకు మొరపెట్టుచున్న ఆ ఇశ్రాయేలీల యొక్క మొరను ప్రభు విని మోషేని పంపిస్తున్నాడు. మోషే ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళాడు. అక్కడ నుంచి ఫరో రాజు దగ్గరికి వెళ్ళాడు. అనేకమైన సూచక క్రియలు చేసిన తర్వాత ఇప్పుడు వారిని పంపించకుండా మోషే హృదయం కఠినమైపోతూ ఉంది. క్షమించండి, వారిని పంపించకుండా ఫరో హృదయం కఠినమైపోతుంది. మోషే పదే పదే ఫరోని హెచ్చరిస్తూనే ఉన్నాడు. జీవము గల మా దేవదేవుణ్ణి మేము ఆరాధించుటకు నీవు ఈ ప్రజలను పంపించాలని చెప్తూనే ఉన్నాడు. మోషే అద్భుతాలు చేస్తున్నాడు. ప్రభు మోషే ద్వారా అద్భుతాలు జరిగిస్తున్నాడు. ఈ అద్భుతములలో, ఈ యొక్క ఆశ్చర్య కార్యములలో ఈ దినమున మనము చూచిన ఈ యొక్క మాట, ఐగుప్తు దేశమంతయు చీకటి కమ్మింది 3 దినాలు, 1 రోజు 2 రోజులు కాదు. 1 గంట అరగంట అయితే ఏదో మేఘాలు అడ్డం పడ్డాయి, లేకుంటే సూర్యుని కాంతి రాకుండా ఏదో అడ్డగంత జరిగింది అనుకోవచ్చు. 3 దినముల దేశమంతా ఎటువంటి చూపుకు నోచుకోలేని గాఢాంధకారపు చీకటిలో ఉన్నారు. ఏ మనిషి పక్కన వారిని సైతము గుర్తుపట్టలేని పరిస్థితి. అక్కడ రాయబడ్డ మాట ఏమిటంటే, ఎవడును తానున్న చోటు నుండి లేవలేకపోయాను. నోబడి, ఎవరైనా వారున్న స్థితి నుంచి వారు కూర్చున్నట్లే ఉండిపోయారు. లేచి నిల్చోటానికి కూడా ధైర్యము చాలని గాఢాంధకారము ఆయన నమ్ముకుంది. నిలుచున్న వారు ప్రక్కన కాలు వేయటానికి అవకాశము లేని గాఢాంధకారం వారి చుట్టూ ఉంది. వారిని అనుముకుని ఉన్న గాఢాంధకారం ఎవరినంటే ఫరో ప్రజలను మాత్రమే. అయితే ఇక్కడ రాయబడ్డ మాట నిర్గమకాండము 10వ అధ్యాయం 23వ వచనంలో చరిత్ర ద్వారా మనం తెలుసుకొనుచున్న మాట స్పష్టం. రాయబడిన మాట, అయినను ఇశ్రాయేలీల అందరికీ వారి నివాసములలో వెలుగు కలిగి. ఇశ్రాయేలీల ప్రజల యొక్క ప్రతి గృహము, ప్రతి ఇల్లు వెలుగుతో నింపబడ్డాది. ఈరోజు నీ ఇంటిలో వెలుగున్నదా? లేదు, లోకానుసారమైన జీవితంలోనే చీకటిలోనే వెళుతున్నావా? ఆలోచించండి. లోకమంతా చీకటి ఉన్నా కానీ, ప్రభు శిక్షా కాలంలో, ఉగ్రత కాలంలో ఉన్నా కానీ, ఆయనను నమ్మిన బిడ్డలు, ఆయనకు మొర్రపెట్టిన వారి ఇళ్లలో, వారి గృహములలో, వారి కుటుంబములలో, వారి వ్యక్తిగత జీవితంలో వెలుగుతో నింపబడుచున్నది. యేసు ప్రభు వారు పుట్టినప్పుడు కూడా, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువార్తమానము నేడు మీకు తెలియజేస్తున్నానని గబ్రియేలు దూత వర్తమానం అంటే, అదే దూత యొక్క వర్తమానము కొద్దిగా కిందికి వచ్చేసరికి, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద ఎవరైతే ఆయనకి ఇష్టముగా ఉన్నారో. ఎలా ఇష్టం? మొట్టమొదట నువ్వు ఆయన అంగీకరించాలి. ఆ సమాధానపు సంబంధమైన వెలుగు నీ మీద ప్రకాశింపబడాలంటే నీవు ఆయన్ని విశ్వసించాలి. నీవు ఆయన సొత్తైన బిడ్డగా ఉండాలి. యోహాను స్పష్టంగా రాస్తున్నాడు. తనను ఎందరు అంగీకరించారో, ఎవరు తనను యేసు దేవునిని ఎందరు అంగీకరించారో, యేసు దేవుడిని ఎందరు అంగీకరించారో మొదటి పత్రికలో యోహాను మరలా స్పష్టంగా రాస్తున్నాడు. యేసే నీ కొరకు సిలువలో వేలాడిన ఈ యేసే దేవుడిని నువ్వు నమ్మిన ఎడల, విశ్వసించిన ఎడల నీవు ఆయన సంతానం, ఆయన సొత్తైన ప్రజ ఒకరు. తనను ఎందరు అంగీకరించారో
వారు దేవుని పిల్లలగట్టుకు ఆయన అధికారము అనుగ్రహించును. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వాక్కు. ఈ 12వ వచనంలో ఇవ్వబడిన అధికారం అంటే నువ్వు చలామణి చేసేది కాదు, నువ్వు సద్వినియోగం చేసుకున్నది. ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ. ఈ అవకాశం అనగా నీకు స్వాతంత్ర్యము కలదు కాబట్టి దాన్ని అధికారం అంటున్నాం. స్వతంత్రాన్ని నువ్వు దుర్వినియోగం చేయబాకు. స్వతంత్రంలో బాధ్యత ఉన్నది, ఆ బాధ్యతను నెరవేర్చు. ఈరోజు శ్రమల దినములో ఒక ధ్యానము తీసుకున్నావు, నువ్వు ఈ ధ్యానమును నీవు అన్వయించుకో, ఇంప్లిమెంట్ చేసుకో. ఇది అధికారం. తనను ఎందరు అంగీకరించినో వారు దేవుని పిల్లలకు ఆయన అధికారము అనుగ్రహించాడు. కనుక ప్రియ విశ్వాసి, దేవుని జనాంగమా, ప్రభు చెప్పిన ఈ అమూల్యమైన మాట, ఆయన ప్రజల ఇళ్లలో, ఇశ్రాయేలీల యొక్క గృహములలో దేవుని వెలుగు ప్రకారం లోకమంతా చీకటి గాఢాంధకారం ఉన్నది, ఆయన అంగీకరించిన ఆయన ప్రియులలో వెలుగుతో నింపబడుతుంది. ఈ వెలుగు నీ నివాసములో నింపబడాలని ఈ దినమున ప్రభు ఈ యొక్క ఆధ్యాత్మిక వసంతము 3వ దినమున వెలుగు నివాసముగా నీకు అందిస్తున్నాడు. నీవు వెలుగు నివాసం అవ్వాలి. నీ దేహంలో వెలుగు ఉండాలి, నీ మనస్సు నిండా వెలుగు ఉండాలి. ప్రభువుని కలిగిన వెలుగు నీలో ఉండాలి, ప్రభువుతో కలిగిన వెలుగు నీలో ఉండాలి. ఇది దేవుని యొక్క చిత్తానుసారమైన జీవితం. ప్రభు అంటున్నాడు, నిన్ను నీవు రక్షించుకున్నటే, నిన్ను నీవు అప్పగించుకున్నటే నీకు ఇచ్చిన అధికారం. దావీదు కలిగిన గొప్ప లక్షణము కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం. ది లార్డ్ ఈజ్ మై షెపర్డ్, యెహోవా నా కాపరి, నాకు లేమి ఏ కొదువ లేదు. ఆయన నా కాపరి, నా తండ్రి, నా విమోచకుడు, నా రక్షకుడు. యెహోవా నా కాపరి చెప్పుకుంటూ వస్తూ కింద అంటున్నాడు, గాఢాంధకారపు లోయలలో సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. భయం ఎందుకండి? చాలా మందికి భయం. ఎందుకయ్యా భయం అయ్యా అంటే, ప్రభువులో లేరు, ప్రభువులో ఉన్న నామకార్థ జీవితం కలుగుతున్నారు. నీకున్న అనుమానాస్పదమైన జీవితము దేవుని యొక్క ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నిన్ను నడిపించకుండా, నీవు నడవకుండా కూడా అభ్యంతరము కలుగ చేస్తున్నది. కానీ దావీదుకి ఇది లేదు. గాఢాంధకారపు లోయలో నేను గాఢాంధకారము సదరంగా ఏం లేదు, గాఢాంధకారము ఉంది, రెండోది లోయలు మెట్టలు ఉన్నాయి. ఏ స్థితిలో ఉన్నానో నాకు ప్రభువు యొక్క వెలుగున్నది. ఆయన నన్ను నడిపించుచున్నాడు. సహోదరుడా, సహోదరి, ప్రభు నీతో మాట్లాడుచుండగా నిర్లక్ష్యము చేయక, అశ్రద్ధ చేయక, అలక్ష్యము చేయక, గాఢాంధకారపు లోయలో సంచరించిన అనుభవం ఉన్నను ఈ సంచారమును దేవుడు వెలుగుమయంగా మారుస్తున్నాడని నువ్వు జ్ఞాపకం చేసుకో. లోకమంతా చీకటి, కానీ ఇశ్రాయేలు ప్రజలకు మినహాయింపు. ఎందుకని అంటే వారు దేవుని సొత్తైన జనాంగము, దేవుని బిడలు. రక్షకుడైన యేసు ప్రభు వారిలో నుంచి రానై ఉన్నాడు. ఈరోజు మనము కూడా పరిశీలన చేసినట్లయితే కొన్ని మాసాల క్రితం మనం చేసిన పని ఏంటంటే, ప్రతి క్రైస్తవుని ఇంటి మీద ఒక నక్షత్రం ఉన్నది, ఒక వెలుగు తార ఉన్నది. ఆ వెలుగు చున్నదో లేదో అది నీకు తెలియాలి. ఇంటి మీద గుర్తు మాత్రం ఉన్నది, ఇది క్రైస్తవ కుటుంబం అని. కానీ ఇంటిలో ఆ నివాసములో వెలుగున్నదా లేదో నీకు తెలియాలి. ఒకవేళ నీ ఇంటిలో నీలో వెలుగున్నట్లయితే అనేక మంది నిన్ను ఆశ్రయిస్తారు. ఒకవేళ ఆ వెలుగు నీ ఇంటిలో లేదా, నీ నివాసములో లేదా, నీ ఇంటిలో కావచ్చు, నీ ఒంటిలో కావచ్చు, నీ సంఘములో కావచ్చు, నీ ప్రార్థనా మందిరములో కావచ్చు, నీ యొక్క కుటుంబంలో కావచ్చు, నీ దేహములో కావచ్చు, వెలుగు లేదా చీకటితో నింపబడి ఉన్నదని అర్థం. మరణ ఛాయల్లో ఉన్న నిన్ను ప్రభు వెలుగుమయం చేస్తే ఈ మరలా పాప దాస్యత్వములోనికి పోయి పాపమును నువ్వు ప్రేమిస్తున్నావేమో. ఈ లెంట్ సీజన్కి, శ్రమల దినాలకు ఆధారమైన పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం, ఇక మీదట మనుజాశలు చొప్పున కాక
పాపము జోలికి పోక. ఈ 2 పదాలు గుర్తుంచండి ఈ మనసులోనూ బ్రతికినంతకాలం. మనుషుల యొక్క ఆశలు కోరుకొనుచున్నది నీవే, పాపము జోలికి పోచున్నది నీవే. పాపము జోలికి ఎప్పుడైతే వెళతావో వెంటనే పాపము నీ మీద పెత్తనము చేస్తుంది, నీ మీద అధికారము చలాయిస్తుంది. పాపము చేయి ప్రతి వాడును పాపమునకు దాసుడు. ఐగుప్తుకు పోయిన ప్రతి వాడు ఫరోకు దాసుడయ్యాడు. ఇప్పుడు ప్రభువును అడుగుతున్నాడు, అయ్యా భూమిని సృజించింది నీవే, వెలుగును సృజించింది నీవే, మాకు రక్షణ అనుగ్రహించేది నీవే. నిన్నే అడుగుతున్నా, మాకు రక్షణ విడుదల దయచేయి, దాసత్వము నుంచి నన్ను నడిపించు, బయటికి తీసుకురా అని అడిగినప్పుడు ప్రభు అంటున్నాడు, మోషేని పంపిస్తున్నాడు. మోషే ద్వారా వారిని నడిపిస్తున్నాడు. వారి గృహములలో వెలుగు ప్రకాశిస్తున్నది. గమనించండి, నీవు ప్రభువుకు ప్రార్థన చేయాలి, ప్రభువుకు మొర పెట్టాలి, రేయింబగళ్ళు మొర పెట్టాలి. ప్రభు దాసుడు స్వరమును నువ్వు గుర్తించాలి. ప్రభు దాసుని అనగా నీకు అప్పగించబడిన, నీ కొరకు ఏర్పరచబడిన దైవజనుడు నీకు అప్పగించబడిన వాడే. ఇదే దేవుని జనాంగమునకు సమూయేలును దేవుడు యాజకునిగా అప్పగించాడు. అయితే వారు సమూయేలును తృణీకరించి మాకు రాజు కావాలని కోరుకున్నాడు. ఆ రాజు వల్లనే వారు హింసించబడ్డారు, ఆ రాజు వల్లనే విసుగు చెందారు, ఆ రాజు వల్లనే శ్రమలకు వారు కొనసాగారు. ఈరోజు కూడా సంఘముల పరిస్థితి, విశ్వాసుల పరిస్థితి అదే విధముగా ఉన్నది. దేవుడు నీకు అనుగ్రహించిన, నీకు అప్పగించిన దైవజనుని విడిచి నీ సొంత ఉద్దేశము, నీ స్వనీతి, స్వబుద్ధిని ఆధారము చేసుకొని దైవజనుని మాటను తృణీకరిస్తున్నావేమో. ఆయనను వెంబడించి ప్రభు దగ్గరకు చేరకుండా నీ సొంత మార్గంలోనే వెళుతున్నావేమో. అందుకని యాకోబు అంటాడు, పౌలు భక్తుడు అంటాడు, జనులు హిత బోధనను లక్ష్య పెట్టక దురద చెవులు కలవారై. ఆరోగ్యకరమైన బోధన విడిచిపెట్టి ఉన్నది ఉన్నట్లు చెప్పే దైవజనుని వదిలిపెట్టి చెవులకు ఇంపైన మాటలు, మనసుకు సంతోషము కలిగించే మాటలు పూనుకొని వితండ వాదముతో వెళ్ళిపోతున్నారు. కానీ ఈ సందర్భంలో నిర్గమాకాండ 10వ అధ్యాయం 43వ వచనం రాయబడిన సందర్భంలో మోషేని వెంబడిస్తున్న ప్రజలను మనం చూస్తున్నాం. మోషేని వెంబడిస్తున్న దైవజనుడైన మోషేని వెంబడిస్తున్న ప్రజలను మనం చూస్తున్నాం. ప్రవక్త అయిన మోషేని వెంబడిస్తున్న ప్రజను మనం చూస్తున్నాం. ఈరోజు కూడా నువ్వు ప్రభు నీకు ఇచ్చిన దైవజనుడిని వెంబడించు, ప్రభువుకు ప్రార్థన చేయి, ప్రభుతో మొరపెట్టు, దైవజనుడిని వెంబడించు. నీ ఇల్లు నీవు వెలుమహిమ తీర్చబడతా. వాక్యం స్పష్టం, వాక్యము స్పష్టం. గాఢాంధకారపు లోయలలో సంచరించినను దేవుడు నిన్ను విడిచిపెట్టక ఈరోజు ఎందుకు ఏర్పరచుకున్నాడంటే, మనవలే ఒక వ్యక్తి ఉన్నాడు, జ్ఞానం కలిగిన వాడే, బలము కలిగిన వాడే, శక్తి కలిగిన వాడే. నిన్నటి దినమును కూడా జ్ఞాపకం చేసుకున్నాను. జయశాలే, కానీ యేసుక్రీస్తు వారికి వ్యతిరేకంగా పోరాడుచున్నాడు. ప్రభు భయము భక్తి కలిగిన వాడే, కానీ తను నమ్మిందే నిజమని ఆలోచన లేకుండా ముందుకు సాగుచున్నాడు. ప్రియులారా, ఎవరో కాదు, కొత్త నిబంధనలో సౌలు. ఈ సౌలు ప్రజలను, దేవుని యొక్క ప్రజలను, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారిని హింసించుటకు వెళుచుండగా దమస్క మార్గంలో ఆయన చుట్టూ వారిపై వెలుగు ప్రకాశించాడు. ఆయన్ని పౌలను వెలుగు నింపేసింది. వెలుగు అయిన దేవుడు ఈరోజు నిన్ను కూడా నింపాలనుకున్నాడు. మూర్ఖంగా ప్రవర్తించున్న నీ జీవితంలో ప్రతి దానికి, అనుమానాస్పదమైన స్థితిలో ఉన్న ప్రతి దానికి, అవసరము లేని సిద్ధాంతములను పెట్టి జనమును తక్కదారి తప్పిస్తున్న నీ జీవితాన్ని కట్టడానికి దేవుడు పూనుకున్నాడు. నీ మీద వెలుగు ప్రకాశిస్తున్నాడు. అయితే మూర్ఖంగా వెళుతున్న ఆ పౌలుకి వెలుగు ప్రకాశించబడినప్పుడు చూడలేక 2 కళ్ళు మూసుకుపోయినాయి, ఏమీ కనపడలేదు. అయినా అడుగుతున్నాడు, ప్రభువా నీవెవరవు? నీవు హింసిస్తున్న రక్షకుడిని నేనేనయ్యా, నీవు హింసిస్తున్న ప్రభువుని నేనేనయ్యా, నీ యందు జాలి కలిగి నేను నీతో మాట్లాడుతున్నాను. 3 దినాలు నిద్రాహారాలు మానేసి ప్రార్థనలో ఉన్నాడండి. దేవుని బిడ్డలారా, గమనించండి, ఇంటికి వెళ్ళి చదువుకోండి. అపోస్తల కార్యము 9వ అధ్యాయం 3 దినములు రేయింబగళ్ళు పౌలుకు ఒకటే
ఏటో మోకాళ్ళు ప్రార్థన చేయటం, ఏటో మోకాళ్ళు ప్రభువా 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 క్షమించయ్యా క్షమించయ్యా క్షమించయ్యా, నీతో ఒప్పంద పడతా. మనల్ని ప్రార్థన చేయమంటే పిల్లల్ని దీవించయ్యా, ఇల్లు దయచేయ్యా, కారు దయచేయ్యా, నెక్లెస్ దయచేయ్యా, తెల్లని గుడ్డలు ఈస్టర్ పండగ దయచేయ్యా. ఇదా అండి నీ అవసరత కొరకు ప్రార్థన, ప్రభువుని మహిమపరచాలని ప్రార్థన, పాప క్షమాపణ కొరకు ప్రార్థన, పశ్చాత్తాపం కొరకు ప్రార్థన. ఏది? ప్రభువును అనుకరించు, ప్రభు యొక్క దయను పొందుకో. పౌలు భక్తుడు 3 దినముల ఉపవాస ప్రార్థన గదిలో ఎవరు లేరు, ఒక్కడే కూర్చున్నాడు, మొరపెడుతున్నాడు. ఆ మొర పౌలును జీవితాంతము ప్రభువులో నడిపించింది. ఎంతగా సంఘమును హింసించాడో అంతగా ప్రజలను రక్షించుటకు, అన్ని సంఘముల కట్టుటకు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో అనేకమైన పత్రికలు, అనేకమైన సంఘాలను బలపరుస్తూ, విశ్వాసాలను బలపరుస్తూ, కాపర్లను బలపరుస్తూ పత్రికలు రాశాడు, లెటర్స్ సెండ్ చేశాడు, ఆ సంఘములను కట్టాడు. దేవుని కొరకు ఆత్మలు సంపాదించి దేవుని చేత మెప్పు పొందాడు. ప్రియ సహోదరుడా సహోదరి, ఈరోజు దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. పౌలుకైతే 3 దినాల ఉపవాస ప్రార్థనకి దేవుడు అవకాశం ఇచ్చాడు. నీకైతే 40 దినాలు ఇచ్చాడు. ఈ 40 దినాల్లో ఇది 3వ దినము. 2 దినాలు పోతే 38 దినాలు ఈ రోజుతో కలిసి ఉన్నాయి. నువ్వు ఎంతగా ప్రార్థన చేయాలి, ఎంతగా నువ్వు వెలిగించబడాలి, ఎంతగా నువ్వు ప్రభు కొరకు వాడబడాలి ఆలోచించు. ఇంకా నీ జీవితంలో కష్టమున్నదా, నష్టమున్నదా, ఇరుకున్నదా, ఇవే కనిపిస్తున్నాయా అంటే నీకు ప్రార్థన అవసరత సౌలుకు మించి అవసరత నీకున్నది, దావీదుకు మించిన అవసరత నీకున్నది, నాకు మించిన ప్రార్థన అవసరత నీకున్నది. అలానే నాకు లేదని కాదు, మీకు మించిన ప్రార్థన అవసరత నాకున్నది. చెప్పటమే కాదు, ఏంటి మోకాళ్ళు, ఏంటి ప్రభు ఎదుట వినయం, చేతులు జోడించండి, నిలబడండి. మోకాళ్ళే లేకపోతే ప్రభుని గోజారండి. ప్రభువా ప్రభువా ప్రభువా. పశ్చాత్తాపము నీలో పుట్టాలి. అవసరతలు తీర్చమని అడగటము కాదు, కానీ నీలో ఆ వెలుగు వెలిగించమని ప్రభుని ప్రాధేయపడండి. జనాంగం ఆ దేవుని బిడ్డలను దేవుడు ఎప్పుడు బానిసత్వానికి అప్పగించలేదు. వారు చీకటిలో ఉండాలని ప్రభు ఎప్పుడు కోరుకోలేదు. ఎన్ని తెగుళ్ళు వచ్చినా, ఎంత కీడు వచ్చినా ఇశ్రాయేలీయులను ప్రభు రక్షిస్తూనే ఉన్నాడు. గమనించండి. నిర్గమకాండం 8వ అధ్యాయం మనం గమనించినట్లయితే 22వ వచనములో, నిర్గమకాండం 8వ అధ్యాయం 22వ వచనములో, భూలోకములో నేను యెహోవాను అని నీవు తెలుసుకున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషేను దేశమును మినహాయించదను. అక్కడ తెగులు విషయం రాస్తున్నాడు. ఈగల గుంపులుండవు. వెలుగుకు ముందు ఈగల గుంపులతో కూడా ఫరో దేశాన్ని దేవుడు, ఐగుప్తు దేశాన్ని శిక్షించాడు. అయితే అక్కడ కూడా ఈ ఈగల గుంపు ఇశ్రాయేలీయులని మినహాయించుకుంది. ఈ వెలుగు కూడా ఇశ్రాయేలు ప్రజలను ఆవరించింది, చీకటి నుండి మినహాయించాడు. కానీ నీవు ప్రభువుని విడిచి వెళ్ళుట వలన నువ్వు పాపమునకు దాస్యమై నీ ఇంటిలో ఈగల గుంపనే ఎప్పుడు ఏమొచ్చిందంటే, ఈగల పోతుంటే చెవులో ఊరికే విసిగిస్తున్న వాళ్ళు అంటారు, చెవులో జోరీ అంటాం కదా. ఈ ఈగల గుంపు నీ కుటుంబంలో, నీ ఒంట్లో ఎప్పుడు ఇబ్బందులే, ఎప్పుడు చిరాకే, ఎప్పుడు సనుగుడే, ఎప్పుడు విసుగుడే. ఈగల గుంపు ఎందుకుందాయి అంటే ప్రార్థనా జీవితం నీకు లేదు, ప్రభువులో నువ్వు అంటు కట్టబడలేదు. ఇప్పుడన్నా మారు, దేవుడిచ్చిన నీకు అవకాశం. ఇశ్రాయేలీయుల యొక్క గృహములో మినహాయింపు ఎలాగనగా వెలుగుతో నింపబడిన ఇల్లు. దానికి సాదృశ్యంగా ఆ ఇంటి మీద ఒక వెలుగుంది, స్టార్ కట్టుకున్నావు, కానీ ఇంట్లో మాత్రం వెలుగు లేకుండా పోయింది. కానీ ఈరోజు ప్రభు మరణం ద్వారా నువ్వు వెలిగించబడ్డావని ప్రభు నీకు ఒక వర్తమానం అందిస్తున్నాడు. అంగీకరించు, ప్రభులో జయ జీవితం జీవించు. ప్రభు కృప నీకు తోడై ఉండదు. ప్రియులారా, మరలా చెప్తున్నాను, కొద్దిపాటి ధ్యానమును ఆధారం చేసుకుని నువ్వు దినముల తరబడి ప్రభుతో గడుపు, ప్రభులో నివసించు. ప్రభు నీకు తోడై
నడిపించుటకి ఇష్టపడుతున్నాడు. కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థనతో నేను సెలవు తీసుకుంటున్నాను. మీరు మాత్రం గంటల తరబడి, దినముల తరబడి ప్రభువుతో మాట్లాడండి, ప్రార్థన చేయండి. మోషేని వెంబడించిన ఇశ్రాయేలీయుల వలె మీరు కూడా ప్రభువుని వెంబడించండి. దైవజనుడిని, మీ యొక్క దైవజనుడిని వెంబడించండి. దైవమునకు ఆధారమైన యేసునాథుని యొక్క వెలుగు మీ కుటుంబముల్లో, మీ వ్యక్తి జీవితంలో ప్రకాశించబడును గాక. ప్రార్థన. ప్రేమ నమ్మకము గల తండ్రి, కృపగల దేవా, మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయమును బట్టి ఉందన్నా. జగత్ పునాది వేయబడక మనపై మీరు మమ్మల్ని వెలిగించి ఉన్నారు. మా కొరకు నాయన భూమి మీద వెలుగునిచ్చి ఉన్నారు. మీ వెలుగును విడిచి మేము చీకటిలోకి వెళ్ళాం. ఇప్పుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొనిచున్నాం. క్షమించము. మా రోతపు జీవితానికి, పాత జీవితానికి మేమే కారణమని ఒప్పుకొనిచున్నా. నినివే పట్టణస్థుల వలె నాయన బూడిదతో సమానం చేసుకుని నాయన మమ్మలను మీ పాదముల యొద్ద కుమ్మరించుకొనిచున్నా. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఈ బిడ్డలను మీరు ఆదరించు, బలపరచము, నూతనత్వమునకు మార్చమని వేడుకొనిచున్న. పరిమళమును దయచేయము. పూదండలతోనూ స్తుతి వస్త్రములతోనూ మహిమకరమైన మీ ఆత్మతోనూ నాయన హెచ్చించమని, మీ దీవెనలు దయచేయమని, మీ వేళలు కురిపించమని. విడల ప్రార్థనలో ఏకీభవించి దినదినము మీలో ఆనందించు భాగ్యమును దయచేయమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమును అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. పరమదాసిన తండ్రి యొక్క కృప, మన రక్షకుడైన యేసునాథుని నిత్యమైన ఆశీర్వాదములు, నిరతమైన దేవులు సదా సమృద్ధితో ప్రభు మీకు తోడై నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ వర్తమానములని మరొకరికి షేర్ చేయండి, పంపించండి. వారిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. అవకాశం ఉన్నంతసేపు మరలా వింటుండండి. ప్రభు మీ జీవితాల్లో వెలుగుతో నింపుతుండగా ఆ వెలుగులో ప్రభు కార్యాలను చూడండి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా.